కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కాలేజ్ గేటు ముందు ఏర్పాటు చేసిన ప్లీజ్ హెల్ప్ విజయవాడ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. కార్యక్రమానికి చాలా మంది ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగా నేడు లిటిల్ ప్లానెట్ స్కూల్ హెడ్ మాస్టర్ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులు అంతా సేకరించిన మొత్తం 10,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు, అలాగే కృష్ణారెడ్డి బట్టల దుకాణం నుండి కొత్త బట్టలను విరాళాలుగా ఇచ్చినట్లు మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునివ్వడంతో చాలా మంది ప్రజలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, సేకరించిన నిత్యావసర వస్తువులు, డబ్బులు, బట్టలు త్వరలో విజయవాడ వరద బాధితులకు అందజేస్తామని తెలియజేశారు. వరద బాధితుల సహాయ నిధి కోసం మేము ఏర్పడిన స్టాల్ దగ్గరికి లిటిల్ ప్లానెట్ స్కూలు హెచ్ఎం గారు మాధురి గారు మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి అక్కడ చిన్న చిన్న బిడ్డలతో సుమారు 10,000 రూపాయల దాకా విరాళం పిల్లలతో సేకరించి పిల్లల చేతుల మీద ఇవ్వడం, అదే రీతిగా పిల్లల నుంచి సేకరించిన మంచి బట్టలు అయితేనేమి, నిత్యావసర సరుకులు మాత్రం అన్నీ ఇచ్చి మమ్మల్ని చాలా సంతోషపరిచారు. ఈ సరుకులు అయితేనేమి ఇవన్నీ లిటిల్ ప్లానెట్ స్కూల్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము అక్కడ చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అదే రీతిగా దినేష్ రెడ్డి గారని ఇక్కడ లక్ష్మీ బట్టల దుకాణము, వారి తండ్రి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు కూడా కొత్త బట్టలు వాళ్ళ షాప్లో ఉన్నటువంటి కొత్త బట్టలు వ్యాపారం కోసం పెట్టిన కొత్త బట్టల్ని వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారిని దినేష్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ స్టాల్ దగ్గరికి ఇటువంటి పేద మహిళలు కూడా వచ్చి నిత్యావసర సరుకులు వరద బాధితులకు ఇస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మంగళవారము ఇక్కడ నుంచి చెన్నైకి బయలుదేరుతున్నాం కాబట్టి అంతలోటి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా విజయవాడకి పోతున్నాం కాబట్టి అందరూ త్వరగా మాకు ఇస్తే ఇవన్నీ ప్యాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ త్వరగా సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు అద్భుతంగా సహకరించిన మాధురి మేడం గారైతేనేమి, దినేష్ రెడ్డి గారికి అయితేనేమి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్.